అన్న ఇక ఆ కట్ట ఉంది కదా అసలు ఇక్కడ పోయి ఎఫ్టీఎల్ వచ్చింది. ఎఫ్టీఎల్ వచ్చిందనే వాళ్ళు బోర్డులు ఆ బోర్డులో ఎంటర్ జరుపుకున్నారు. ఇది ఎఫ్టీఎల్ ఉందనే బోర్డులో ఎంటర్ జరుపుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇక్కడ నుంచి మళ్ళీ ఎఫ్టీఎల్ ఉందన్న. ఈ గోడకించే స్ట్రేట్గా మొత్తం అక్కడ వరకు ఎఫ్టీఎల్ ఉంది. ఇది ఎఫ్టీఎల్ కంపౌండ్ వాళ్ళ లోపలికి మొత్తం ఎఫ్టీఎల్ కింద ఎన్ని ఫీట్లు 13 ఫీట్లు మొత్తం ఎఫ్టీఎల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కట్టకు సంబంధించింది ఇది ఎఫ్టీఎల్ అన్న. ఇది ఎఫ్టీఎల్ వచ్చిందంటే చెప్పి ముంగటి లిస్ట్ పెట్టేసేసి ఎంతకు జరిగింది. ఎఫ్టీఎల్లో మనకు వెంచరే సంబంధం లేదు. ఎఫ్టీఎల్లో ఆంధ్రాకు కంపౌండర్లు కట్టిరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇదంతా ఎఫ్టీఎలే. ఇప్పుడు అక్కడ నుంచి గొలుసు ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఎఫ్టీఎలే ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎఫ్టీఎలే ఉంది. అప్పుడు ఎఫ్టీఎల్ ఉన్నది ఆ కనిపిస్తుంది ఎంత ఎఫ్టీఎలే. చెరువు కట్ట పైన వాటర్ ఇంత పెద్దగా అయితే ఆ చెరువు ఉంటుందా పోతుందా, అది పొక్కవాడి నీళ్ళు వాడి ఏమవుతుందో అర్థమైంది. ఆ నీళ్ళు కాడుతూనే ఉన్నాయి కట్టలకి. ఇంకోటనా ఆ మట్టి అయితే కనిపిస్తున్నది. ఆ మట్టి తీసినట్లాగు సిమెంట్ వేలిందావు అది వాన పడితే కట్ట మొత్తం కూలిపోతుందా మరి ఏమైతే అర్థమైంది. నమస్కారం. ముఖ్య విషయం ఏంటంటే సదాశివపేట సొసైటీ ప్రెసిడెంట్, నా పేరు హనుమంతు, చేపల హనుమంతు, సొసైటీ ప్రెసిడెంటు. ఇక్కడ ఊబచెరువు దాదాపుగా 100 ఎకరాలు ఉంటుంది. దీని మీద 100 కుటుంబాలు జీవనాధారం చెందుతాయి. ఇక్కడ ఊబచెరువు కట్ట కింద కట్ట మైసమ్మ అనేది ఒక గుడి ఉన్నది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి అందరూ పూజలు చేసుకుంటూ ఇక్కడ వరి కోసినా ఏది కోసినా ఆమెకు పంటకు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటూ చేసుకుంటూ పోతారు. అక్కడికి గుడికి వెళ్ళడానికి చిన్న దారి వదిలినరు. ఆ ద్వారానే అంత రైతులు కానీ మత్స్యకారులు కానీ అక్కడ అమ్మవారికి పూజలు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ సంజీవని రియల్ ఎస్టేట్ అనే ఒక వ్యాపారవేత్త ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక దాదాపుగా 10-12 ఎకరాల వెంచర్ చేస్తున్నాడు. ఆ గుడి పైనకెళ్ళి రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఏఈ గారు కానీ మరి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు. మత్స్యకారుల గుడి పొడతకెళ్ళి రోడ్ వేయమని చెప్పి గుడి మీదికెళ్ళి ఇవ్వడానికి చాలా బాధాకరమైంది. ఎవరైనా గుడి మీదికెళ్ళి రోడ్ వేస్తే బాధగా అనిపిస్తుంది. అదేవిధంగా చెరువు కట్టను క్లీన్ చేసుకుంటూ వస్తే చెరువు ఆల్రెడీ గండి పడ్డది, వాటర్ పోతున్నాయి, లీక్ అవుతున్నది. మరి రేపు పొద్దున్న దీని పరిస్థితి ఏందో అధికారులకు ఒకటే విన్నపం చెప్తున్నాం. మా మత్స్యకారులను రైతులను కాపాడాలని కోరుతున్నాం. మరి ఈ విధంగా వీళ్ళని వెంటనే ఈ పనులు ఆపేసి వాళ్ళకి న్యాయం, మా మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతూ మీడియా మిత్రులకు, అధికారులకు, అదేవిధంగా మిగతా వాళ్ళకు అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.